బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలల్లా ఏది నిజాయితీగా ఉందంటారు? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, బీజేపీ అయితే చాలా నీతి నిజాయితీతో ఉంటారు. వాళ్ళు కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాలు మీరు గమనిస్తే వాళ్ళు దేనికి లొంగరు. ఉత్తరప్రదేశ్ గమనిస్తే మీరు చూడండి, అక్కడ వాళ్ళు ఉగ్రవాదులను కానీ వాళ్ళు హిందూ టెర్రరిస్టులను చూడరు, హిందూ రౌడీలను కూడా లోపలేసేస్తారు, ఎన్కౌంటర్ చేసేస్తారు. హిందూ ముస్లిం అని చూడరు. వాళ్ళు ఎవరైతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే వాళ్ళను తీసేస్తారు. అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. ప్లస్ బీజేపీ దేశంలో రోజుకి 32 కిలోమీటర్లు వేస్తా ఉంది, హైవే నిర్మిస్తుంది. ప్లస్ దేశాన్ని కూడా ప్రపంచంలో గుర్తించినట్టు చేస్తుంది. డిఫెన్స్ కూడా చాలా బలంగా చేస్తున్నారు వాళ్ళు. సో మన చుట్టూ దేశాలు కూడా భయపడిపోతున్నాయి ఇప్పుడు మనం డిఫెన్స్ లో మనం ఎట్లయితే బలంగా వెళ్తున్నది అనేది. అయితే ఏ ప్రభుత్వం అయితే ఎక్కువ పథకాలు ఇస్తుందో ఆ ప్రభుత్వము బలహీన ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు రోడ్లు వేయడానికి డబ్బులు ఉండవు వీళ్ళ దగ్గర, మినిమం డెవలప్మెంట్ కూడా డబ్బులు లేకుండా అయిపోయినాయి. లాస్ట్ టైం కేసీఆర్ గారు డబ్బులు లేక ఊళ్ళో సర్పంచ్లు ఎన్నో కాంట్రాక్టర్లకు, అంటే సర్పంచ్లే కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో ఒక్కొక్క ఎకరా తీపిచ్చాడు, పార్క్ లాగా చేపించాడు, చాలా పనులు చేపించాడు. కానీ వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వట్లేదు, శాంక్షన్ చేయకపోవడం వల్ల ఇప్పటికే ఏడుస్తున్నారు వాళ్ళు. మేము సర్పంచ్లుగా ఉండం ముర్రు అంటున్నారు వాళ్ళు. సర్పంచ్లే కాంట్రాక్టర్లు అన్ని గ్రామాల వాళ్ళకి డబ్బులు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇవ్వట్లేదంట, పాత ప్రభుత్వం కేసీఆర్ వెళ్ళిపోయా. సో వీళ్ళని ఇరికిచ్చి వదిలేసేసారు. పథకాలు ఎవరిస్తే ఎక్కువగా ఆ ప్రభుత్వాలు మాత్రం ఇన్ఎఫిషియెంట్ అవుతుందని నా దృష్టిలో ఉంది మేడం. ఎక్కువ పథకాలకి మభ్యపడద్దు అంటారు ప్రజలు. ఎక్కువ పథకాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ అవినీతి చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారో ఆ పార్టీకి ఓటేయకూడదు. డబ్బులు ఎక్కువ వేయడం నాయకుడు ఖచ్చితంగా అవినీతి చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.